కుక్క కరిచినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుక్కలు కరిచినప్పుడు అది ప్రొవోక్డ్ బైట్ అంటాం, అన్ప్రొవోక్డ్ బైట్ అంటాం. మనంతట మనమే కుక్క దగ్గరికి వెళ్ళి కరవడము, లేదంటే మనం సైలెంట్గా ఉన్నా కూడా అది వచ్చి కరవడము, అలా పెంపుడు కుక్కలు కరవడము, మరి స్ట్రీట్ డాగ్స్ కరవడము. పెంపుడు కుక్కలు కరిచినప్పుడు వాటికి వ్యాక్సినేషన్ అనేటువంటిది రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. అదే బయట కుక్కలు అయితే వ్యాక్సినేషన్ తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కుక్క కరిచినప్పుడు గాయాన్ని సబ్బుతో నీట్గా క్లీన్ చేసి, తర్వాత ఈ అన్ప్రొవోక్డ్ బైటు మరియు ఫేస్ దగ్గర కరవడము, మన యొక్క తల భాగానికి దగ్గరలుగా చెస్ట్ భాగాల్లో కానీ డీప్గా గాయాలైనప్పుడు ఇమీడియట్గా వ్యాక్సినేషన్ తీసుకోవాల్సి వస్తుంది 3 రోజుల్లో. అది మన మధు గ్యాస్ట్రో హాస్పిటల్లో కూడా అవైలబిలిటీ ఉంది. ఆ వ్యాక్సినేషన్ని ఇమీడియట్ న్యూట్రల్ చేయడానికి పనిచేస్తుంది అన్నట్టు. ఇమ్యూనోగ్లోబులిన్ అంటాం, యాంటీ రేబీస్ ఇమ్యూనోగ్లోబులిన్. తర్వాత రెగ్యులర్గా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేటువంటిది కూడా రెగ్యులర్ షెడ్యూల్స్లో ఫస్ట్ ఒకసారి, 3rd డే, తర్వాత 7th డే, 14th డే, అలా 28th డే రెగ్యులర్గా వ్యాక్సినేషన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇమీడియట్ ఇమ్యూనోగ్లోబులిన్ అనేటువంటిది అశ్రద్ధ అనేటువంటి జరుగుతుంటుంది. ఎందుకంటే దానిని ఎప్పుడు తీసుకోవాలనేది సరిగా తెలియకపోవడము. అది మన మధు గ్యాస్ట్రో హాస్పిటల్కి వచ్చినా మనం అందరికీ దాని యొక్క ప్రాముఖ్యత తెలియజేసి దాన్ని ఇవ్వడం ద్వారా మనం ఇమీడియట్గా ఆ యొక్క వైరస్ని న్యూట్రల్ చేయొచ్చు.